జాబ్ చేస్తాను, ప్రైవేట్ జాబ్. విద్యావ్యవస్థలో సంబంధించిన ఏదైతే ఉందో బకాయిలు, గతంలో ఉన్న బకాయిల్ని ఈ గవర్నమెంట్ విడుదల చేసిన దాన్ని ఎలా చూస్తావు? అసలు లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంట? సార్ లోకేష్ గారి పనితీరు చాలా బాగుందండి. ఆయన అనుక్షణం ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, స్టూడెంట్స్ కోసం విద్యాశాఖ మంత్రిగా ఆయన నిర్వర్తించే కర్తవ్యం చాలా బాగుందండి. ఎందుకు బాగుంది అంటే ఈరోజు 1200 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకి ఇచ్చారు. మా దగ్గరికి చాలామంది స్టూడెంట్స్ వచ్చారండి. సార్ మాకు ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు, మా సర్టిఫికేట్లు కాలేజ్ వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పారు. వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా తెచ్చుకునే విధంగా 1200 కోట్లు నారా లోకేష్ గారు ఇవ్వటం చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే స్టూడెంట్స్ చాలామంది ఇబ్బంది పడ్డారండి. మమ్మల్ని అడిగారు సార్, మా కాలేజ్ కంప్లీట్ అయిపోయింది, స్టూడెంట్స్ సర్టిఫికేట్లు రాక చాలామంది ఇబ్బంది పడుతూ మమ్మల్ని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయండి. దానికి నారా లోకేష్ గారికి చాలా కృతజ్ఞతలు అండి. మరి ఇక్కడ చూసుకుంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అంబేద్కర్ విదేశీ విద్య తీసేసి ఆయన పేరు పెట్టిన పరిస్థితి, అప్పుడు చాలామంది ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి, ఇచ్చామని బొకాయిస్తా చెబుతా ఉన్నారు. మా టైంలో బాగా విద్యా వ్యవస్థ బాగుందని చెప్తాను. నిజంగానే ఆయన టైంలో విద్యా వ్యవస్థ బాగుంది అసలు? సార్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో విద్యా వ్యవస్థలు అనే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది పడలేదు సార్. వాళ్ళంతమంది స్టూడెంట్స్ ఈ రోజు సర్టిఫికేట్లు తెచ్చుకోకుండా చాలా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్టూడెంట్స్ అయినా విద్య కంప్లీట్ చేసి ఫర్దర్గా జాబ్కి వెళ్ళాలంటే సర్టిఫికేట్లు కావాలండి. ఆ సర్టిఫికేట్ లాగా చాలా మంది ఇబ్బంది పడిన విషయం నా దృష్టికి చాలా మంది వచ్చారు. కాబట్టి నారా లోకేష్ గారి వాళ్ళు 1200 కోట్లు రిలీజ్ చేసి వాళ్ళ సర్టిఫికేట్లు అంటే వాళ్ళ డిగ్రీ ఏదైతే వాళ్ళు కంప్లీట్ చేసి వాళ్ళు ఫర్దర్గా జాబ్కి వెళ్ళడానికో ఫర్దర్ స్టడీస్కి వెళ్ళడానికి ఆ సర్టిఫికేట్లు అనేది చాలా ముఖ్యం. ఆ సర్టిఫికేట్ లాగా చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడినారండి ఆయన గవర్నమెంట్లో. ఇప్పుడు ఈ 12 కోట్ల వల్ల రిలీజ్ చేయడం వల్ల ఆ స్టూడెంట్స్కి అనేది ఆ సర్టిఫికేట్లు చేరి వాళ్ళు ఫర్దర్గా అవుట్ ఆఫ్ చదువుకుంటారా, జాబ్కి వెళ్తారానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పదలుచుకుంటాను. అంటే ఇక్కడ మనం చూసుకుంటే గతంలో ఓన్లీ ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకే డబ్బులు ఇచ్చిన పరిస్థితి. అప్పర్ ఏదైతే ఉన్నారో వాళ్ళ కాలేజీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవ్వలేదు కూడా, చాలా మంది అలా పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నా గవర్నమెంట్లో బాగా జరిగిందని చెప్తా ఉన్నాడు. ఇప్పటికీ ఆ పరిస్థితి ఇంకా అలాగే కొనసాగుతుంది, కొంతమేరకు కొనసాగుతూ ఉంది. ఈ డబ్బులు ఇవ్వటం వల్ల ఎంత మేరకు అలాంటి వాళ్ళకి చేకూరుతుంది అంటారు? సార్ 100కి 99% మందికి కంప్లీట్ అయిన వాళ్ళకి, ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ఈ 1200 కోట్లు వాళ్ళ చదువు నిమిత్తం ఫీజులు బకాయిలు ఉన్న వాళ్ళకి చాలామందికి ఉపయోగపడుతుందండి. ఆ ఫీజు అనేది ఇప్పుడు ఆ 1200 కోట్ల మందికి చాలామందికి ఆ ఫీజు కట్టడం వల్ల ఆ 1200 కోట్లు విద్యా సంస్థలకి ట్రాన్స్ఫర్ చేస్తే చాలామంది సర్టిఫికేట్లు వస్తే ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని నా అభిప్రాయం సార్. మరి అలాగే చూసుకుంటే అసలు లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ నష్టపరుస్తున్నాడు, అసలు విద్యా వ్యవస్థ ఏమీ లేదు అని చెప్పి మాట్లాడుతుంది. నిజంగానే విద్యా వ్యవస్థ అసలు సరిగ్గా లేదు, ఈయన వచ్చిన తర్వాత నేను మార్పులు శ్రీకారం చుట్టాడు. చాలా మార్పులు వచ్చినాయండి విద్యా సంస్థల్లో సార్. అంతకుముందు స్కూల్ బ్యాగుల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకుని, ఆయనకి ఇచ్చే పిల్లలకి ఇచ్చే గుడ్ల మీద ఆయన బొమ్మ వేసుకుని, ఆయనకి ఇచ్చే డ్రెస్ మీద ఆయన బొమ్మ వేసుకున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అది తప్పుడు అండి. చదువుకునే వాళ్ళకి రాజకీయాలు అలవాటు చేయడం చాలా తప్పండి. ఎవరు ఇచ్చారనేది కాదు, ఏ గవర్నమెంట్ ఇచ్చారనేది వాళ్ళ తల్లిదండ్రులకి పిల్లలకి అవగాహన లేకుండా ఏం లేదు. ఈరోజు ఇవాళ లోకేష్ గారు పిల్లలకి బట్టలు ఇచ్చారు, బ్యాగులు ఇచ్చారు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తున్నారు అండి. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వల్ల చాలామంది ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యి చాలా హ్యాపీగా చదువుకుంటున్నారండి. ఇవాళ 1200 కోట్లు నారా లోకేష్ గారు ఇవ్వడం వల్ల విద్యా వ్యవస్థకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అంటే ఇక్కడ ఇంకో విషయం చూస్తుంటే గతంలో ఇంగ్లీష్ వద్దన్నారు ఈ గవర్నమెంట్, లోకేష్ గారు వద్దన్నారు, టీడీపీ పార్టీ వద్దని చెప్పింది అని చెప్పి అంటా ఉన్నారు. నిజంగానే వద్దన్నారో లేకపోతే దాంట్లో మార్పులు చేయాలని కోరారు అంటారు? దాంట్లో సవరణలు చేసి మార్పులు చేయాలని కోరారు కానీ వద్దని చెప్పలేదండి నారా లోకేష్ గారు. ఎంతసేపు వైసీపీ వాళ్ళకి వాళ్ళ అధికారం ఉండి వాళ్ళ వ్యవహారం వాళ్ళకే కానీ పిల్లలకు కనీసం సరైన అన్నం కూడా పెట్టలేదు. మధ్యాహ్న భోజనం ఆహార పథకం అనేది ఉంది, ఆ ఆహార పథకం కూడా సరిగ్గా నిర్వర్తించకుండా చాలా ఇబ్బంది పెట్టారు పిల్లల్ని. సరిగ్గా కొన్ని చోట్ల అయితే అన్నం సరిగ్గా ఉడికేది కాదు, పిల్లలు సరిగ్గా తినగలిగేవాళ్ళు కాదు. సాయంత్రం వచ్చి పిల్లల తల్లిదండ్రులు మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి చాలామంది విన్నపం చేస్తున్నారు. ఇవాళ లోకేష్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఎటువంటి కంప్లైంట్ ఏ తల్లిదండ్రులు మా దగ్గరికి రాలేదు. ఇవాళ మధ్యాహ్నం భోజనం బాగాలేదని కానీ, ఇంగ్లీష్ వ్యవస్థ చాలా బాగుందని కానీ,
ప్రైవేట్ కాలేజీలోకి వచ్చేసరికి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం, డబ్బుల కోసం, సర్టిఫికేట్ల కోసం చాలా ఇబ్బంది పడిన చాలా సందర్భాలు ఉన్నాయండి. ఇవాళ వాళ్ళందరూ హ్యాపీగా లోకేష్ గారి మరి ఇక్కడ చూసుకుంటే ఏదైతే గంజాయి వ్యవహారం చూసుకుంటే ప్రైమరీ స్కూల్ నుంచి అప్పర్ కాలేజ్ దాకా నడిచిన వ్యవహారం గత గవర్నమెంట్లో, దాన్ని నిర్మూలించడానికి లోకేష్ గారు ఇటు హోంమంత్రి గారు కానీ ఎలా పనిచేశారు అనుకున్నావు, ఇప్పటికైనా నిర్మూలించబడింది అంటారా? సార్ ఆల్మోస్ట్ ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి 24 నుంచి ఇప్పటికి 2026కి గంజాయిని చాలా నిర్మూలించారండి లోకేష్ గారు కానీ, హోమ్ మినిస్టర్ అంతే గారు కానీ. ఇంకా కొద్దిగా ఉంది కొన్ని చోట్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎవరైతే అనుచరులు ఉన్నారో, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారో, వాళ్ళ నాయకులు ఉన్నారో, వాళ్ళని తీసుకొచ్చి ఇంకా డిపార్ట్మెంట్ ఇంకొద్దిగా యాక్టివ్గా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికి చాలా వరకు నిర్వర్తించారండి, ఇంకా నిర్వర్తించాలని కోరుకుంటున్నాం. మరి గతంలో వాళ్ళ ఏదైతే వైజాగ్ వాళ్ళ ఏదైతే యువ నాయకుడు యూత్ నాయకుడే పట్టుబడిన పరిస్థితి, గంజాయి కేసులో పట్టుబడిన పరిస్థితి, అది కూడా కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పి ఆయన వెనకాల నడిపించిన కూటమి ప్రభుత్వం అనేది చెబుతా ఉన్నారు. నిజంగానే ఆయన తప్పు చేశాడు, లేకపోతే ఈ గవర్నమెంట్ ఇరికిచ్చింది అంటారు అక్రమ కేసులు ఆయన? సార్ ఆయన ప్రత్యేకంగా పాల్గొపోతే ఎవరిని ఇరికిచ్చేది కాదండి. ఇవాళ బయట పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చిన్నపిల్లలను కదిపిన ఎలా అంటే ఎవరిని ఒప్పుకునే పరిస్థితి లేరు. ఆయన ఏం అమాయకుడు కాదు, ఆయన చాలా విధాలుగా చాలా సప్లైలు చేశాడు ఏంటి. దానికి ఈ గవర్నమెంట్ ఏది ఇరికించాల్సిన అవసరం ఏమి లేదండి. లోకేష్ గారు, అంతా గారు, చంద్రబాబు గారు ముగ్గురు, పవన్ కళ్యాణ్ గారు నలుగురు కలిసి ఒక మాట మీద ఉండి గంజాయి అనేది మన రాష్ట్రంలో నిర్మూలించాలి అనే కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఆయన సరఫరా చేస్తూ వాళ్ళు ఎవరైతే వాళ్ళ అనుచరులు దొరికారో వాళ్ళు పలానా వాళ్ళ తాలూకు అని చెప్పబట్టేనండి గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ లాగా అన్యాయంగా కేసులు పెట్టడం, పిచ్చి పిచ్చిగా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతాం. వాళ్ళ ఎంపీనే రఘురామకృష్ణరాజు గారిని లాకప్ టార్చర్ చేశారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు ఈ గవర్నమెంట్ ఎటువంటి చేయదు తెలియదు. అంబటి రాంబాబు గారు కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యలు చాలా ఖండించాల్సిన విషయం. ఏమంటే అంటే ఇప్పటికీ అక్రమ కేసులు పెడుతున్నారంటే ఆయన నిజంగా అక్రమ కేసులు పెడుతున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారంటే ఆయన మాట్లాడిన మాట డైరెక్ట్గా మీ మీడియా సోదరుల ద్వారా అందరికీ వైరల్ అయింది. ఆయనేమి ఏఐ కానీ జెమినీ యాప్ తీసుకుని ఎవరో దాన్ని ఎడిట్ చేయలేదు. ఆయన మాట్లాడిన డైరెక్ట్ మాటలే, ఆయన కారులో మాట్లాడిన మాటలు కూడా రికార్డ్ చేశారు, వాళ్ళే పెట్టుకున్నారు బయటికి, వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అయింది. అంబటి రాంబాబు గారు ఏం మాటలు మాట్లాడారో తెలీదా, కొడాలని గారు ఏం మాటలు మాట్లాడారో తెలీదా, వలంనేని వంశీ గారు ఏం మాటలు మాట్లాడారో తెలీదా, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు ఏం మాటలు మాట్లాడతారో తెలీదా, అనిల్ కుమార్ యాదవ్ గారు ఏం మాట్లాడుతున్నారో తెలీదా. వీళ్ళందరూ వైసీపీ పార్టీలో ఉన్నారా, వేరే అదర్ పార్టీలో ఉన్నారండి. మరి ఇక్కడ నిజంగా ఆయన తప్పు చేసినట్టు తప్పు చేయలేదంటారు? 100% ఆయనే మాట్లాడారండి ఆ మాటలు. అలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు, ఏ నాయకుడు మాట్లాడకూడదనే కోరుకుంటున్నాం. ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా జనం మెచ్చి ఓట్లు వేసి గెలిపించుకున్నప్పుడు 151 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన దాన్ని వినియోగించుకోలేదని మేము అనుకుంటున్నాము. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 161 సీట్లు ఇచ్చారు, ఆయన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు జరిగిన 18 నెలలు గవర్నమెంట్లో ఆయన సక్రమంగా పాలిస్తున్నాడని మేము భావిస్తున్నాం. మరి అదేవిధంగా చూసుకుంటే యువతకి ఏదైతే ప్రధానంగా ఉద్యోగ అవకాశ కల్పన దానికి తగ్గట్టుగానే ఈ రాష్ట్రంలో క్వాంటమ్ కంప్యూటర్ లాంటి సంస్థలు తీసుకొస్తున్నారు, అటు గూగుల్ ఏ సంస్థ తీసుకొచ్చిన పరిస్థితి. మీకు ఎలా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఈ గవర్నమెంట్ మీరు భావిస్తున్నారు? సార్ ఉద్యోగ అవకాశాలు అనేది చంద్రబాబు నాయుడు గారికి 70 సంవత్సరాలు వచ్చిన లోకేష్ గారు ఆయన అనుక్షణం కంపెనీలు తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ వల్ల కొంతమంది ఉద్యోగం పొందుతారని వాళ్ళు భావించి అనుక్షణం రాష్ట్రాన్ని సక్రమంగా దారిలో పెట్టుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే కంపెనీలను తీసుకొచ్చి నిరుద్యోగ వృద్ధికి ఎటువంటి ఇబ్బంది యువత పడకూడదని చాలా కృషి చేస్తున్నారండి. చాలా కంపెనీలు వచ్చినాయి ఇప్పటి వరకు, ఇంకా రానున్న రోజుల్లో కూడా చాలా కంపెనీలు రాబోతున్నాయి. ఇప్పుడు గూగుల్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఇప్పుడు టాటా అంతకుముందు అశోక్ లైలాండ్ కూడా సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో వెనక్కి వెళ్ళిపోయిన నేపథ్యాలు ఉన్నాయి. ఈరోజు అదే మలవల్లో అశోక్ లైలాండ్ సంస్థ మళ్ళీ వచ్చి వాళ్ళ కంపెనీని వాళ్ళు నిర్వర్తించి సుమారు 3000 మందికి ఉద్యోగాలు కల్పించారు. మరి అంటే విదేశాల టూర్లు వెళ్తుంది తప్పితే ఉద్యోగాలు ఏమి రావు, 20 లక్షల ఉద్యోగాలు చదువుతారు, ఎక్కడి నుంచి చేస్తారు లేవని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు.
ఏమండి ఉద్యోగాలు ఇప్పటికిప్పుడు ఆయన ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చిన ఎన్ని కంపెనీలు తెచ్చారు చెప్పండి. ఎంతమందికి ఇచ్చాడు? ఎవరికి ఇవ్వలేదు ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరికి ఇవ్వలేదు. అంటే 20 వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు కదా, 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు కదా ఆయన. 3 లక్షలు వాలంటీర్ ఉద్యోగం అంటే వాళ్ళ పార్టీ కోసం, ఎవడు ఏ పార్టీ అని తెలుసుకోవడం కోసం, జనాల డేటా అంతా పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసుకోవడం కోసం, ఎవరైతే ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎవరికి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఎన్ని అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి తెలుసుకోవడం కోసం వాలంటీర్లు పెట్టారు, కానీ జనం కోసం ఏం పెట్టలేదండి. ఎందుకంటే జనం ఆ వాలంటీర్ల వద్ద చాలా ఇబ్బంది పడ్డారు. ఏ చిన్న పని కావాలన్నా వాలంటీర్లు జనం దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ వ్యవస్థ ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు ఆ ఎవరైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను తీసేశారండి. మరి ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం యువతకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుంది, ఉద్యోగ అవకాశ కల్పనలో ఆ దిశగా పోతుందంటారా లేదా? సార్, కూటమి ప్రభుత్వం కంపెనీలను తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాలని విపరీతమైన కృషి చేస్తున్నారు. బయటికి వెళ్ళి విపరీతమైన కంపెనీలతో సమావేశాలు పెట్టుకొని ఒప్పించుకొని వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తున్నారు. జనాల్ని నేను కోరేది ఒకటేనండి, నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా కూటమి ప్రభుత్వానికి అధికారం ఇస్తే వాళ్ళంతమంది నాలాంటి యువత భవిష్యత్తు చాలా బాగుపడుతుందని నేను కోరుకుంటున్నాను.